నమస్తే తెలుగు బంధువులందరికీ ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ వీడియోతో ఈసారి మన ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్ మీ అందరి ముందుకు వచ్చింది. మీరు టైటిల్లో చూసినట్టుగా అలాగే మన థంబ్నెయిల్లో చూసినట్టుగా కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాం. అయితే హిందూ మతంలో ఉన్న విశ్వాసానికి అలాగే బౌద్ధ మతం జైన మతంలో ఉన్న విశ్వాసానికి ప్రతీక ఈ కైలాస మానస సరోవర యాత్ర. మనందరికీ తెలిసిందే 2020 కరోనా మహమ్మారి సమయంలో అలాగే డోక్లాం ప్రతిష్టంభన సమయంలో ఏదైతే ఈస్టర్న్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లడాక్ అని పిలిచబడే మన లడాక్ ప్రాంతంలో బార్డర్లో చైనాకి మన భారత్కు మధ్యలో భీకరమైన ఒక యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితి అప్పుడు ఎదురైంది. అయితే ఆ సమయంలో ఈ యొక్క కారణంగా కైలాస మానస సరోవర యాత్రను భారతదేశం కొంతకాలం వాయిదా వేసుకుంది. అయితే ఆ సమయంలో కరోనా కూడా ఉధృతి చాలా ఎక్కువగా ఉండేది. అయితే 5 ఏళ్ల నిరీక్షణ సమయానికి తెరపడిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి 2025 జూన్ నుంచి ఆగస్టు వరకు కైలాస మానస సరోవర యాత్ర కొనసాగనుందని భారత ప్రభుత్వం ఇటీవల ఒక వార్తనైతే విడుదల చేసింది. దీనికి సంబంధించి భారత్ అలాగే చైనాకు మధ్య కూడా ద్వైపాక్షిక చర్చలైతే జరిగాయని చెప్పి మనకు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలలో భాగంగా మనకు ఒక 550 మందిని ఎలాంటి కాన్ఫ్లిక్టు లేకుండా ఎంచుకుందని చెప్పి కూడా మనకు తెలిసింది. అయితే వీరితో పాటు 30 మంది లాయిజన్ ఆఫీసర్లు కూడా ఉంటారని వీరితో పాటు విదేశాంగ శాఖ వెల్లడించింది. లక్కీ డ్రా ద్వారా యాత్రికులను ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఎంపిక చేశారని, కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో ర్యాండమ్గా వ్యక్తులను ఎంపిక చేశారని తెలియజేస్తున్నారు. అయితే 2 మార్గాల్లో మానస సరోవర యాత్ర నిర్వహించున్నారు. ఉత్తరాఖండ్, సిక్కిం రూట్లలో ఇది జరగనుంది. అన్ని రూట్లు కలిపి మొత్తం 550 మంది యాత్రికులకు మాత్రమే ఈసారి అవకాశం కల్పించనున్నారు. అయితే కైలాస పర్వతంతో పాటు మానస సరోవరం టిబెట్లో ఉన్నాయి. టిబెట్ అటానమస్ రీజియన్ అని కూడా అంటుంటారు. సో ఉత్తరాఖండ్ మార్గంలో 5 బ్యాచ్లను పంపుతారు. ఒక్కొక్క బ్యాచ్లో 48 మంది ఉంటారు. ఇక సిక్కింలోని నాతులా పాస్ మీదుగా కూడా 48 మందితో కూడిన 10 బ్యాచ్లను పంపనున్నారు. అయితే ఈ యాత్ర కోసం ఇప్పటి వరకు 5384 మంది దరఖాస్తు చేసుకున్నారట. అయితే దీంట్లో 3800 పైగా పురుషులు, 1400 పైగా మహిళలు ఉన్నారంట. 65 ఏళ్ళు దాటిన వారు 400 మంది పైగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇంతకుముందుగా మనం చెప్పుకున్నట్టు హిందువులతో పాటు బౌద్ధులు జైనులకు కూడా ఈ యాత్ర చాలా పవిత్రమైందని విదేశాంగ శాఖ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారు తెలిపారు. లిపు లేక్ పాస్ అలాగే నాతులా పాస్ మార్గంలో రోడ్లను కూడా నిర్మించారని, దీనివల్ల వృద్ధ యాత్రికులకు మేలు జరగనుందని మనకు తెలియజేస్తున్నారు. అయితే భద్రతా విషయంలో ఇటీవల సంభవించిన భారత్ పాక్ ఉద్రిక్తల మధ్యన ఇప్పుడు భారత్ చైనా ఈ టిబెట్ అటానమస్ రీజియన్లో ఉన్న కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన సెక్యూరిటీ అంశాలను కూడా నిశితంగా పరిశీలించనుందని మన భారత ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఏది ఏమైనా కైలాస మౌంట్ని చూడాలనుకుంటే నిజంగా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. అలాగే మానస సరోవర లేక్ ఏదైతే ఉందో ఒక అద్భుతం, ఈ ప్రపంచంలో ఉన్న ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. దీని గురించి ఎంతోమంది వెయిట్ చేస్తుంటారు. అలాంటిది 2020 తర్వాత 5 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇది మళ్ళీ పునఃప్రారంభం కావున్న నేపథ్యంలో ఇది ఒక మంచి శుభ సూచకం అని చెప్పుకోవచ్చు. అయితే పాస్పోర్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఇది ఈ కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు. మరి ఓం నమ శివాయ. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని వినతి. నమస్తే. జై హింద్, జై భారత్.